హలో హాయ్, బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని కోరుకున్నా. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముడు మర్యాద పురుషోత్తం అంటారు కదా, సో అందరికీ ఆ సీతారాముల ఆశీర్వాదాలు మీకు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చలో, ఇంకెక్కువ టైం వేస్ట్ చేయకుండా మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న స్టోరీలోకి వచ్చేస్తా. ఇవాళ స్టోరీ అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ అండి. సరేలే సౌజన్య, ఎవ్రీ వీక్ ఇలానే చెప్తారు అంటారా? అలాంటివి తెస్తాను కాబట్టి అలానే చెప్తాను. బాగా అనిపించింది నాకు ఈ స్టోరీ చూసినప్పుడు. చలో స్టోరీ స్టార్ట్ చేస్తా. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆశ్రమంలో ఒక యంగ్ పర్సన్, ఒక యంగ్స్టర్ అతను వస్తాడనమాట. యంగ్ అంటే మేబీ ఒక 28-30 ఇయర్స్ ఉంటాయి. వచ్చి జాయిన్ అవుతాడు. అక్కడ కొంచెం ధ్యానం అది చేసుకుందాం, కొంచెం అతనికి కొన్ని ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో వాటన్నిటి వల్ల వచ్చి జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి రోజు ధ్యానం చేయడం, మొత్తం ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళందరూ చెప్పేవి వినడం, ప్రవచనాలు వినడం, ఇవన్నీ చేస్తుంటాడు. బట్ సమ్హౌ అన్హ్యాపీ అనమాట. జనరల్గా అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఏదైతే ఒక మానసిక ప్రశాంతత ఉండాలో అతనికి అన్ఫార్చునేట్లీ అది రాదు. సో అతను ఓ రోజు ఏం చేస్తాడంటే మెయిన్ గురుగారి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, గురుగారు ఏమనుకోకండి, బట్ ఎందుకో నేను అది ఏదైతే ఒక అద్భుతమైన అనుభూతి పొందాలో అది రావట్లేదు, ఎందుకో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏ సమస్యల నుంచి అయితే పోవాలి అని చెప్పి వచ్చానో అవి ఎక్కడా కూడా పెద్దగా మారుతున్న పరిస్థితి కనిపించట్లేదు. నాకు బయటికి ఇక్కడికి పెద్దగా తేడా ఏం కనిపించట్లేదు. ఎట్లాకో నా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చెప్పండి అని. సరే నాతో రా అని చెప్పి తీసుకెళ్తాడు. అతను తీసుకెళ్ళి ఒక దూరంగా ఉన్న ఒక కొండను చూపించి, ఆ కొండ మీద ఒక చిన్న ఇల్లు ఉంటుంది, ఒక గుడిసె లాంటిది. అక్కడ మన చాలా సీనియర్ గురువుగారు చాలా కాలం ఇక్కడ చేశారు, వెళ్ళిపోయారు. ఆయన అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. నువ్వు ఏదైతే ఇబ్బంది పడుతున్నావో, ఏదైతే సమస్యతో నా దగ్గరికి వచ్చావో ఒకసారి వెళ్ళి ఆయన్ని కలు, నీ సమస్యలన్నిటికీ కూడా ఆయన సొల్యూషన్ చెప్పగలుగుతారని చెప్పి వెళ్ళమంట. సరే గురుగారు, నేను ఇప్పుడే బయలుదేరుతానని చెప్పి అతను బయలుదేరుతాడనమాట. నడుచుకుంటూ 2 రోజులు ప్రయాణం చేసిన తర్వాత మొత్తానికి చేరుకున్న తర్వాత ఇట్లా అక్కడ గురువుగారు ఉంటారు, ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు ఇట్లా చాలా నా సమస్యలకు మీరే పరిష్కారం చూపిస్తారని చెప్పి గురుగారు పంపించారు. ఎలా అయినా సరే నేను ఇక్కడ సొల్యూషన్ తీసుకునే వెళ్ళాలి, అది ఇదని చెప్తాడు. సరేలే అని చెప్పి ఆయన, ఇవాళ మనకి ఈ కొండ కిందనే ఊరుంది, ఆ ఊరిలో ఒక ఆయన మనల్ని భోజనానికి పిలిచారు నన్ను, పద ఇవాళ మనం అక్కడే భిక్ష తీసుకుందాం, అంటే భోజనం తీసుకుందాం అని చెప్పి అంటాడు. సరే గురుగారు పదండి అని చెప్పి బయలుదేరుతాడనమాట. సరే వెళ్తూ ఉంటారు, కొండకి ఇంకా దిగబోతూ ఉంటారనమాట. అక్కడ ఒక పెద్ద బండరాయి లాంటిది ఉంటే ఆ రాయి తీసుకో అంటాడు గురుగారిని. సరే అని చెప్పి తీసుకొని పట్టుకుంటాడు. వెళ్తూ ఉంటారు. ఆ గురుగారు చకచక పెద్ద గురుగారు చకచక కొండ దిక్కుంటూ వెళ్ళిపోతాడు. వితిన్ ఫ్యూ మినిట్స్ ఆయన కిందికి రీచ్ అయిపోతాడు అనమాట. రీచ్ అయిపోయి అక్కడ కూర్చుంటాడు. ఇతను ఆ బండరాయి తీసుకుని పడుతూ లేస్తూ ఆపసూపాలు పడుతూ ఆయాసపడుతూ నానా ఇబ్బంది పడుతూ మధ్యలో ఏంద్రా నాయన నాకు ఈ బాధ అనుకుంటూ, కానీ ఏమో మరి గురువుగారు చెప్పారు కదా, మరి ఏంటో దీని వెనక ఏమర్థం ఉందో తెలియదు కదా అని చెప్పి మొత్తానికి పడుతూ లేస్తూ ఒక గంటన్నరకి కిందికి చేరుకుంటాడనమాట. ఆయన అక్కడే కూర్చుని ఇతను రావడాన్ని చూసి నవ్వుతూ ఉంటారు. ఈయన కడుపులో విపరీతమైన కోపం వస్తుందనమాట. నేను ఇంత కష్టపడి చెమటోడుస్తూ పడుతూ లేస్తూ చస్తూ ఇంత బండరాయి పట్టుకొని వస్తే ఈయనేంది నవ్వుకుంటాడు నన్ను చూసి చిద్విలాసంగా అని చెప్పి అంటాడు. ఏం బాబు బాగానే చేరుకున్నావా, మంచిగా జరిగింది ప్రయాణం అంతా అని చెప్పి అడుగుతారు నవ్వుతూ, కొంచెం చిలిపిగా నవ్వుతూ గురుగారు అడుగుతారు. అడిగితే ఏంటండి ఇంత బండరాయి మోయమని చెప్పి ఎట్లా నన్ను ప్రయాణం బాగా జరిగిందని అడుగుతారు మీరు, అసలు అంత బరువు మోసుకుంటూ ఎవరైనా ఆహ్లాదంగా రాగలుగుతారా అని చెప్పి అంటే, మరి మధ్యలో పడేయాల్సింది కదా, వదిలేయాల్సింది కదా అంటారు గురుగారు. అంటే మీరే కదా మోసుకుని రమ్మన్నారంటే, నేను ఎత్తు అని చెప్పి అన్నాను కానీ ఎత్తి కిందికి తీసుకురా అని చెప్పలేదు కదా, అయినా అదంతా మోసుకొని వచ్చావు, అందుకనే ఇంత ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు మోయడము, నీ జీవితంలో కూడా అంతే, ఎప్పటివో ఇష్యూసు, ఎప్పటివో సమస్యలు, ఎప్పటివో పాతవన్నీ, ఆ బాధలు, ఆ కష్టాలు అవన్నీ మోస్తూ ఉన్నావు నువ్వు, అందుకనే నీకు ఏ ప్రయాణం కూడా మంచిగా అనిపించట్లేదు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, ఆశ్రమంలో ఉన్నప్పుడు నీకు ఒకేలా ఉంది అంటే దానికి ఇదే రీజన్. వాటిని వదిలేయి, ఏవైతే మనల్ని బాధ పెడుతున్నాయో, ఏవైతే మనల్ని కష్టపెడుతున్నాయో, ఏవైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఆ భారాన్ని మనం భుజాల మీద మోసుకున్నంత కాలం ఆ బండరాయి మోసి అతను ఎట్లయితే ఇబ్బంది పడ్డాడో అట్లనే ఉంటుంది మన లైఫ్ కూడా. చాలా మంచి
టు ద పాయింట్ స్టోరీ అని చెప్పొచ్చండి. ఎంత సూటిగా సుత్తి లేకుండా అర్థమయ్యేలా చెప్పాడు ఆయన గురుగారు ప్రాక్టికల్‌గా. ఇట్స్ ట్రూ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. మనం ఆహ్, కొన్ని పాత విషయాలు ఎప్పుడెప్పుడో కొంతమందయితే చిన్నప్పుడు జరిగినవి కూడా అన్నీ మైండ్‌లో పెట్టుకొని, లేదా మనసులో పెట్టుకొని, లేదా కొన్ని ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిపోయింది. లేదా ఏదైనా సరే అది మనల్ని బాధపెట్టిన ఇష్యూ, మనల్ని కష్టపెట్టిందో, ఇబ్బంది పెట్టిందో, లేకపోతే మనం దానివల్ల చాలా బాధలు అనుభవించినవో, ఇవన్నీ ఆ బ్యాగేజ్ అంతా భుజానేసుకొని మోస్తూ ఉంటాం మనం. ఎప్పుడు మనం ఈ బరువు దించనంత కాలం మనకెప్పుడు ప్రశాంతత రాదు, ఎప్పుడు సంతోషం అనేది రానే రాదు. ఈ స్టోరీ నుంచి నాకు బాగా అర్థమైన వాల్యూ అయితే ఇది. మీకేమనిపించింది? మీ లైఫ్‌లో కూడా ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయా? మీ లైఫ్‌లో కూడా ఇమ్మీడియేట్‌గా వదిలేయాల్సిన బ్యాగేజ్‌లు ఉన్నాయని మీకు అనిపించిందా ఈ స్టోరీ తర్వాత? ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ అండి. బట్ నిజంగానే ఎలాంటి బ్యాగేజ్ ఉన్నా సరే, వి ఆర్ నాట్ హియర్ టు లివ్ ఫర్ ఎవర్ కదా! లైఫ్ చాలా చిన్నదండి. సో ఇంత చిన్న లైఫ్‌లో ఎప్పుడెప్పుడవో కక్షలు, కార్పణ్యాలు, పగలు, ప్రతీకారాలు, కోపతాపాలు ఇవన్నీ మోసుకుంటూ వెళ్తే ఎప్పుడబ్బా మనం చుట్టూతో ఉన్న ప్రకృతిని చూసి ఎంజాయ్ చేసేది, పసిపిల్లల బోసినవ్వులు ఎంజాయ్ చేసేది, అందమైన పక్షుల కిలకిల రావాలు వినేది. వి డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దిస్. ఎందుకంటే మనం ఆ బ్యాగేజ్‌లో పడి నలిగిపోతున్నాం, ఆ బ్యాగేజ్ కింద పడి. సో ఇట్స్ టైమ్ ఆ బ్యాగేజ్ వదిలిపెట్టేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఇమ్మీడియట్‌గా వదిలేయండి. ఆ రిలీఫ్, ఆ ఫ్రీడమ్ ఏంటో మీకే తెలుస్తుంది. చెప్పండి మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా షేర్ చేయండి. బికాజ్ మీకు కనెక్ట్ కాకపోయినా డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. బట్ ఒకవేళ మీకు కనెక్ట్ కాకపోయినా వేరెవరికైనా కనెక్ట్ అవుతుంది. అండ్ లెట్ మీ నో స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ సౌజన్య. టాటా బాయ్.